హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ అంటే మనకి సీనియర్ సెకండరీ రిక్రూట్ అండ్ మెట్రిక్ రిక్రూట్ సంబంధించి 1500 వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 8th December 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 17 December 2022. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ 01/2023 బ్యాచ్కి సంబంధించి ఇది ఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది టోటల్గా 1400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్ఆర్లో. ఎంఆర్లో వచ్చేసరికి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 1500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా మేల్కి సంబంధించి ఎస్ఎస్ఆర్లో వచ్చేసరికి 1120 ఉన్నాయి. ఇంకా అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ ఫీమేల్కి సంబంధించి 280, ఇంకా అగ్నివీర్ ఎంఆర్కి సంబంధించి 100 అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి ఏజ్ ఇక్కడైతే మనకి 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 1st May 2002 అండ్ 31st October 2005 మనకి ఈ 2 డేట్స్ కలుపుకోవాలని, అంటే బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఇక్కడ మనకి మెరిటల్ స్టేటస్ ఇచ్చారు. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా కింద మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్ మనకి 30,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 550 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. దీనికి ఎంఆర్కి సంబంధించి 10th క్లాస్ అయితే మనకి ఎలిజిబిలిటీ. ఇంకా మన ఫిజికల్ స్టాండర్డ్ ఫ్రెండ్స్, ఇక మేల్కి సంబంధించి 157 సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్కి సంబంధించి 152 సెంటీమీటర్స్. ఇంకా విజువల్ స్టాండర్డ్స్ 6x6, 6x9 ఇవైతే ఫుల్ఫిల్ అయితే చేయాలి. ఇంకా మనకి ఇక్కడ దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు దానికి సంబంధించినవి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10+2 అంటే ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో పాటు ఈ కింద ఇచ్చినటువంటి సబ్జెక్టులు ఏదో ఒకటి అయితే మనం చదివి ఉండాలి. కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్. అంటే ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్లో అయితే మనం ఈ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై అనమాట. ఇక్కడ మనం రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉంది. ఈ రిజిస్టర్ తీసుకొని మనం ఈ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ఎస్ సంబంధించి ఒకటి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. లాస్ట్లో మనకి ఫీజు అయితే అడుగుతుంది. మనం రెండింటికి టిక్ చేసి రెండింటికి మనం ఫీజు కట్టేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన రిజిస్టర్ తీసుకుంటే ఎలా అయితే వచ్చింది అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మన మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి, వ్యాలిడ్గా ఉన్నది. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, వ్యాలిడ్. ఇంకా ఇక్కడ మీ యొక్క నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పేరెంట్ నేమ్ అయితే ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం రిజిస్టర్ అయితే అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా మెసేజ్ అయితే వచ్చింది. You have successfully signed up. We have sent a verification link to your registered email. Click on the link to verify your email. మా మొబైల్కి వచ్చినటువంటి మన ఈమెయిల్కి వచ్చినటువంటి ఆ లింక్ని అయితే మనం వెరిఫై చేస్తే లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఈమెయిల్ ఐడికి వెరిఫై కోడ్ వచ్చింది, అదైతే ఓటీపీ ఎంటర్ చేసాము. తర్వాత మొబైల్ నెంబర్కి కూడాను ఓటీపీ అయితే వచ్చింది. తర్వాత మనకి పాస్వర్డ్ రీసెట్ కోసం అయితే అడుగుతున్నారు. మనం పాస్వర్డ్ అయితే ఈ విధంగా అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని దాన్ని రీటైప్ చేసి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత అయితే మనం ఇలాగ లాగిన్ అయితే అవ్వచ్చు. మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయ్యాం. ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవైతే మనం చదువుకోవాలన్నమాట. షార్ట్ లిస్టింగ్, అలాగే కింద మనకి స్పాన్సర్ క్యాండిడేట్స్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ ఇలా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఫీజు గురించి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది చదువుకున్న తర్వాత మనం ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ డీటెయిల్స్ అనాలి. దీని మీద క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది ఇవైతే స్టెప్స్ అనమాట. ఇవన్నీ మనం కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ డొమిసైల్ ఆర్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మన యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అంటే ఆంధ్ర, తెలంగాణ, మన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళం. ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే వచ్చాయి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, 12 డిజిట్ ఆధార్ నెంబర్. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఈ
క్యాలెండర్ నుంచి అయితే ఫస్ట్ ఇయర్, మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే పేరెంట్స్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, మోల్స్, లెఫ్ట్ హ్యాండ్. అలాగే మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం అయితే ఈ రెండు మెన్షన్ చేయాలి, లేకపోతే నో మోల్స్ అని రాయాలి. ఇంకా మెటీరియల్ స్టేటస్ ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళమే దీనికి ఎలిజిబుల్, కాకపోతే దీనికి అన్మ్యారీడ్ అయితే తీసుకోవాలి. ఇంకా ఫోటోగ్రాఫ్ అయితే మనం జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఒక స్లేట్ మీద అయితే ఇక్కడ ముందర వైపు పెట్టుకొని దాని మీద మన నేమ్ అండ్ ఫోటో టేకెన్ ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ జేపీజీలో ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా 100 KB వరకు అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం 50 KB వరకు అయితే జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇంకా డొమిసైల్ లేదంటే కనుక రెసిడెంట్ ప్రూఫ్ అనమాట, అంటే నేటివిటీ సర్టిఫికేట్ లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మనకి పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. 300 KB వరకు అయితే మనం జేపీజీలో లేదంటే పిఎన్జీలో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అయితే మనం ఒక స్లేట్ మీద మన నేమ్ అని రాసుకొని మన పక్కన అయితే మన పేరు రాసుకోవాలి. అలాగే ఫోటో టేకిన్ నేమ్ ఆ రెండు రాసుకొని మనం నెక్స్ట్ ఈ సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మన అడ్రస్ 1 అయితే ఇవ్వాలి, మన డోర్ నెంబర్తో సహా. అలాగే అడ్రస్ టు, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మన పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి. ఒకవేళ డిఫరెంట్ అయితే ఇది కూడా మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ సేవ్ అయితే అనాలి. సేవ్ అన్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అయితే మనం క్లిక్ చేసాం. ఇక్కడ SSR MRకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఒకవేళ CGPA లేదా పర్సంటేజ్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యాలిక్యులేట్ దేర్ CGPA పర్సంటేజ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ దేర్ అండ్ ఫిల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అకార్డింగ్లీ అని వచ్చింది. ఇంకా Agniveer SSRకి సంబంధించి ఈజ్ ఓపెన్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిట్వీన్ ఏజ్ 7.5 and 21 years, మ్యాథ్స్, ఫిజిక్స్ విత్ అట్లీస్ట్ 1 subject ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇదైతే మన క్వాలిఫికేషన్స్ అయితే కావాలి. దాని ప్రకారం మనం ఇక్కడైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్ట్రీమ్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ లిస్ట్లో నుంచి. ఇంకా ఎంటర్ మార్క్ డీటెయిల్స్ ఫర్ 10th and 12th ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఆర్ 10th and 12th అదర్ సైన్స్ అని వచ్చింది. ఇదైతే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ MRకి అప్లై చేసే వాళ్ళకి 10th క్లాస్ సరిపోతుంది. ఇంకా రెండింటికి అప్లై చేయాలంటే SSRకి అప్లై చేయాలంటే ఇదైతే మనం కంపల్సరీ తీసుకోవాలి. 2 అప్లై చేయాలంటే మాత్రం ఇది తీసుకుంటే మనం రెండింటికి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ప్రొసీడ్ ఫర్ ఫిల్లింగ్ మార్క్స్ డీటెయిల్స్ అనమాట. మనం 10th and 12th అయితే ఇచ్చాము. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాము. ఇలాగా ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ డీటెయిల్స్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ డీటెయిల్స్ అనమాట. సబ్జెక్ట్ వైజ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనం ఇంగ్లీష్ మ్యాక్సిమం టోటల్ మార్క్స్ సపోజ్ 100, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి 80 అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంగ్లీష్ టోటల్ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఇవైతే అన్నీ ఈ లాంగ్వేజెస్, సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవైతే మనం ఎంటర్ అయితే చేయాలి కంపల్సరీగా. మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇంకా సీరియల్ నెంబర్ ఆఫ్ ద 10th మార్క్ షీట్లో ఉన్నటువంటి ఈ సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే బోర్డ్ కండక్టెడ్ 10th ఎగ్జామ్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని నుంచి CBSE అలాగా. ఇంకా స్టేట్ వేర్ స్కూల్ మనం ఎక్కడ చదివాము 10th క్లాస్ స్టేట్ అనమాట, ఆంధ్ర, తెలంగాణ అలాగా. స్టేట్ కండక్టెడ్ 10th ఎగ్జామ్, స్టేట్ అంటే ఏ స్టేట్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసింది అది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ లేదంటే స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా 10th మార్క్ షీట్ అయితే మనం PDFలో 300 KB వరకు అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్ సీరియల్ నెంబరు, అలాగే స్టేట్ వేర్ స్కూల్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్, మనం చదివినటువంటి స్కూల్ లేదా ఇన్స్టిట్యూట్ ఏ స్టేట్లో ఉంది అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ కండక్టెడ్ ఎగ్జామ్, ఏ స్టేట్ కండక్ట్ చేసింది ఎగ్జామ్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్కూల్ లేదంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇంకా బోర్డ్ కండక్టెడ్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ బోర్డర్ లేదా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలాగా. ఇంకా 12th లేదా ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాలి 300 KB వరకు PDFలో అనమాట.
ఇక్కడ మనం ఈ ఇంటర్మీడియట్కి సంబంధించి మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈ బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, ఇందాక ఇచ్చినట్టు నా 3 సబ్జెక్టులు ఏదో ఒక సబ్జెక్ట్లో మనం చదివి ఉండాలి కంపల్సరీగా, అదైతే ఇవ్వాలి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం. కెమిస్ట్రీ, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే మనం కంపల్సరీగా అయితే మార్క్స్ మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా సబ్మిట్ 10th మార్క్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేసాము. అట్లాగే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ మ్యాథ్స్ ఇవ్వలేదు, నేను ఎర్రర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం స్టేట్ ఫస్ట్ నేనైతే అప్లోడ్ చేశాను అన్నీ కూడా. ఇంకా ఎగ్జామ్ సిటీస్, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ చాయిస్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ చాయిస్ అయితే వచ్చింది ప్రిఫరెన్స్ 1. ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ సెలెక్ట్ చేసుకుని సిటీస్ వస్తాయి. ఇక్కడ సిటీస్ అయితే మన తిరుపతి ఎలాగ వచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను, ఇంకొక సిటీ ఇచ్చాం, అలాగే ఇంకొక సిటీ, 3 సిటీస్ అయితే వచ్చాయి. మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినవన్నీ వస్తాయి. సేవ్ అనాలి, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. ఎన్సీసీ సర్టిఫికెట్, ఎస్ అయితే ఎస్, అదర్వైజ్లో. ఇంకా డూ యూ స్విమ్మింగ్, ఎస్ఆర్ను మనకి స్విమ్మింగ్ వచ్చింటే ఎస్, అదర్వైజ్నో. యూ స్పాన్సర్డ్ క్యాండిడేట్ అయితే ఎస్, అదర్వైజ్ అయితేనో. ఇంకా ఇక్కడ సేవ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంఆర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సెలెక్ట్ ప్రిఫరెన్స్ 1 చెఫ్, హైజీనిక్, స్టీవార్డ్ అనమాట. మనకి ఏదైతే కావాలో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిఫరెంట్గా అయితే ఇవ్వాలి మనం. ఇక్కడ స్టీవార్డ్ సేవ్ అన్నాము, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఫీజు అయితే పే చేయాలి. ఫీజుకి సంబంధించి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ పేమెంట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ ఫిల్డ్ ఎంఆర్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి ఇఫ్ యూ విష్ టు అప్లై ఫర్ అగ్నివీర్ ఎంఆర్, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఎస్ఎస్ఆర్ ఒకదానికి అయితే మీరు ఫీజు పే చేసుకోవచ్చు. 2 కావాలంటే 2 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా క్యాండిడేట్స్ అలౌడ్ టు మేక్ ద పేమెంట్ వన్స్ ఓన్లీ, ఒకసారి మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. మనం ఇది కనుక మనం ఒకటే ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకో దానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సపోజ్ మనం ఒకదానికి పెట్టుకుంటే 649 వచ్చింది విత్ జిఎస్టీ, 2 పెట్టుకుంటే కనుక 1298 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ మనం పే నవ్ అన్నాము. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి పే నవ్ అనేది అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కంటిన్యూ పేమెంట్ టు బ్యాక్ టు మర్చెంట్ సైట్ అని వచ్చింది. మనం కంటిన్యూ పేమెంట్ అయితే అనాలి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ అయితే ఇది, డెబిట్ కార్డ్ అయితే తీసుకొని కంటిన్యూ అయితే అనాలి. ఇలాగ మనకి ఓపెన్ అవుతున్నది గేట్వే సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ వీసా కార్డా, మాస్టర్ కార్డా, రూపే కార్డా ఈ సెలెక్ట్ చేసుకొని కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఫీజు అయితే పే చేయాలి. ఓటీపీ మనం వెరిఫై చేసి నెక్స్ట్ ఇక్కడ మన అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, వ్యూ అప్లికేషన్ అని ఉంటుంది, అది మీద ఓపెన్ చేసి అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ 1500 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.